జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క జాతకరీత్యా అంటే మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఆయనకు ఉన్నటువంటి గ్రహస్థితులు అని చెప్పకూడదు. ఫస్ట్ వన్. రెండోది వాస్తు పెద్దలు చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తు ముఖ చిత్రం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నివాసం కృష్ణానది ఒడ్డున ఉన్నది. రాజు నది ఒడ్డున కానీ ఉండకూడదు అని ఒక శాస్త్రం ఉంది. రెండో అంశం, దాని మీద ఎప్పుడూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి ఇంట్లో చర్చలు పెట్టినా, వివాదాస్పదమైనటువంటి వాస్తున్నటువంటి చోట కూర్చున్నా ఆయన ఇచ్చే బీఫామ్స్ ఎక్కడా కూడా పనిచేయవు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు ఉన్నటువంటి వాస్తు పూర్తి స్థాయిలో వక్రదశలో ఉంది. అందులో వచ్చినప్పటి నుంచి ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మేధిని జ్యోతిష్యం ప్రకారం ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి, అర్జునుడు ఉత్తర గోగ్రహణాన్ని మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? మనకు భీమిలిపట్నంలో మొదలుపెట్టాడు. అక్కడి నుంచి రెండో స్థానం వచ్చేసరికి నీకు దెందులూరులో పెట్టుకున్నారు. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి ముందుకు లాస్ట్లో మనకు రాప్తాడు ఒకటి ఈ పూర్తి చేసుకున్నారు. కానీ మళ్ళీ ఆయన విజయయాత్రలు ఎక్కడి నుంచి మళ్ళీ విజయనగరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ సాంప్రదాయ సంబంధమైన అంశాలపై కొంతమేర అవగాహన ఉండడం, సరే ఆయన స్పీచ్లు ఎవరిచ్చినా కూడా కొన్ని పదాలు ఉపయోగించడం, ఏదేమైనప్పుడు కూడాను రేపు జరగబోయేటువంటి గోచారం మార్పులు, గురుబలం, శని కంటే గురుబలం గొప్పది. అందులో రెండు శనుల మధ్య గురుడు, ఒక ఆయన ఏళ్ళనాటి శని, ఒక ఆయన అష్టమ శని. సో గురు ప్రభావం, ఈ గురు ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా గురువే అందవేసిన చెయ్యగా ఉంటాడు. ఇప్పుడు గురుశనుల కలయిక ఉన్నది. ఈ గురుశనుల కలయికలో కూడా గురుడు చెప్పినటువంటి విషయాలనే శని ఆకళింపించుకోవడం తప్ప ఎక్కడ ఎదురు చెప్పేటువంటి స్వభావం కాదు. సో భౌగోళికంగా చూసినా, వారి యొక్క ఇంటి వాస్తు ప్రకారం చూసినా, జెడ్ మోడల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసును చూసినా, ఓవరాల్గా ఏంటంటే పూర్తి స్థాయిలో వైసీపీకి కూడా అంత విజయం పూర్తి స్థాయిలో సులభతరం కాదు అనేటువంటిది మనకు జనవరి తర్వాత మారినటువంటి ప్లానెట్లో తెలుస్తున్నది. అయినప్పటికీ ముగ్గురు జాతకులు ఒక కూటమిగా చేరి ఒక గురువుని ఎదిరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడు. సంక్రాంతి పండగ రోజు వరకు కూడా సర్వేలు కానీ పబ్లిక్ టాక్స్ కానీ టోటల్గా టీడీపీ వైపు వెళ్ళింది. మనం మరొక మీడియాలో కూర్చున్నప్పుడు 107 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని సాధించబోతున్నటువంటి ఆ 107కి మరొక 13 నుంచి 14 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు గ్రహాల త్రిగ్రహ కూడడం వల్ల ఈ గ్రహయుద్ధంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా గురుడు చేస్తాడని ఎవరికి సందేహం లేదు.